నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. గత 10 సంవత్సరాల్లో వైసీపీ హయాంలో మిథున్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, విపరీతంగా ఆస్తులైతే పెంచుకొనైతే ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ఆస్తులు ఎంతెంత ఉన్నాయో తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, గత 10 సంవత్సరాల్లో ఇప్పుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, వాళ్ళ ఆస్తులు విపరీతంగా పెంచుకున్నారని వార్త అయితే బాగా హైలైట్ అవుతుంది. సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొడుతుంది. నిజంగా వాళ్ళ ఆస్తులు ఎంతంత ఉన్నాయంటే ఏం చెప్తారు మేడం? ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున ముఖ్యంగా మనం గతంలో చెప్పుకున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి దోచుకోవటం, దాచుకోవటం, పంచుకోవటమే వాళ్ళ ధ్యేయంగా వాళ్ళ పరిపాలన కొనసాగింది 5 సంవత్సరాలు. కానీ 2014 నుంచి 2024 వరకు కూడా మరి ఎంపీలుగా గెలిచిన మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, మరి వీళ్ళు అసలు ఫస్ట్ టైం ఎంపీకి నామినేషన్ వేసినప్పుడు వీళ్ళ ఆస్తి ఎంత చూపించారు, ఈ రోజున ఎంత చూపించారు, మరి వీళ్ళతో పాటుగా రామ్మోహన్ నాయుడు గారు కూడా ఉన్నారు. మరి ఆయన ఆస్తులు ఎంత ఉన్నాయి, మరి ఎవరి ఆస్తులు ఎంత అనేది ఈ రోజున లెక్క చూస్తే మరి దాదాపుగా 550% మిథున్ రెడ్డి పెరిగినాయి. మరి అవినాష్ రెడ్డి వచ్చేసి 474%. అంటే వీళ్ళు ఈ రోజున ఏదైతే కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారి ఆస్తులు, ఆయనేమో దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎంపీ సిఆర్ పాటిల్ గారు, ఆయన ఆస్తులేమో తీవ్రంగా తగ్గిపోవటం. అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది అంటే వరుసగా 3 ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు, వీళ్ళ ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాళ్ళన్నీ కూడా ఏడీఆర్ కొంత ఈ లెక్కలైతే చూసింది సంస్థ, ఎవరెవరి ఆస్తులు ఎంత ఉన్నాయి, మరి గతంలో వీళ్ళు ఫస్ట్ ఎంపీగా పోటీ చేసినప్పుడు వీళ్ళ ఆస్తి విలువ ఎంత, ఈ రోజున ఎంత పర్సంటేజ్ పెరిగినాయి అంటే ఒక్కసారిగా షాక్ అయ్యే పరిస్థితి దేశవ్యాప్తంగా. మరి జగన్మోహన్ రెడ్డి తమ్ముడు చిన్న పిల్లోడు అవినాష్ రెడ్డి, మరి చిన్న పిల్లోడు ఆస్తులు చాలా పెద్దగా పెరిగిపోయినాయి అంట. మరి ఇంకో ఆయన చూస్తే నేను ఎంపీని, నాకు అసలు స్టేట్తో పనే లేదని చెప్పి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డి, లిక్కర్ స్కామ్లో ఆయన కూడా ఉన్నాడు. మరి బెయిల్ మీద బయటకు వచ్చినట్లున్నాడు. ఇప్పుడు మిథున్ రెడ్డికి ఇన్ని ఆస్తులు ఉన్నాయంట, మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ డాడీకి ఇంకెన్ని ఆస్తులు ఉంటాయి? ఖచ్చితంగా ఈ రోజున ఒక ఎంపీఏ చూశారు, మరి వాళ్ళ తండ్రివి. మరి గతంలో ఈ భూములు కొట్టేశారు వీళ్ళు విపరీతంగా, అటు అటవీ శాఖవి కొట్టేశారు, రెవెన్యూ శాఖవి కొట్టేశారు. అవి కూడా కోట్ల రూపాయల మేర ఆ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ రిలేషన్కి సంబంధించిన బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ వాళ్ళందరి పేర్లు కూడా ఏ టైంలో ఎంతెంత రిజిస్ట్రేషన్ చేయించారు, ఆ భూములు వీళ్ళకి ఎలా వచ్చినాయి అంటే మేము కొనుక్కున్నామని చెప్తారు. ఇదేంటో కొట్టేసామని చెప్పాల్సింది కొనుక్కున్నామని చెప్తున్నారు. అంటే కొట్టేసిన భూములను కూడా కొనుక్కున్నామని చెప్పేంత ధైర్యంగా వాళ్ళు కొట్టేశారంటే మరి ఏ విధంగా వీళ్ళ గురించి మనం ఒక అంచనా వేయాలి. ఇంత దారుణంగా వీళ్ళు రాష్ట్రంలో గతంలో జనాల్ని ఎంత ఇబ్బంది పెట్టారు. ఈ కల్తీ లిక్కర్ తయారీలో మరి మిథున్ రెడ్డి పాత్ర ఏంటి, మరి బాబాయిని చంపిన కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి, వీళ్ళందరూ కూడా ఇదిగో ఇలా డబ్బులు ఉన్నాయి. ఈ రోజున ప్రజలందరూ ఏం చెప్పుకుంటున్నారు, వీళ్ళు ఖచ్చితంగా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు. కోట్ల రూపాయలు, ఈ రోజున వేల కోట్ల రూపాయల ఆస్తులతోటి మరి వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కోట్లు కొట్టేసినాడికి బెయిళ్ళు, కోళ్ళు కొట్టేసినాడికి జైళ్ళు అన్న రీతిగా ఒక కోడెవడో దొంగతనం చేశాడు అనుకో, వాడిని ఈడ్చి తీసుకెళ్ళి లోపలేస్తారు. వీడు కోట్లు కొట్టేసినాడికి బెయిల్ మీద ఎంత చక్కగా తిరుగుతున్నారు, లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. మరి ఎంత దారుణమా, ఎంత ఇదిగా వీళ్ళు మరి ఈ రోజున వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారంటే దాని వెనక డబ్బే ప్రధాన కారణమా. సొంత బాబాయిని ఎలా చంపేశారో మనం విన్నాం. అతనితో పాటుగా 6 అనుమానాస్పదంగా ఏ విధంగా చనిపోయారు, మరి వాళ్ళు ఏ విధంగా చంపబడ్డారు, మరి అప్రూవర్గా మారిన ఎవరి దస్తగిరి మొత్తం అన్ని విషయాలు చెప్పేస్తున్నాడు. అయినా కూడా వీళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి అక్కడ లేదు. మరి ఇన్ని విధాలుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. ఈ రోజున ప్రజలందరిలో కూడా ఇదే దస్తగిరి చెప్తున్నాడు. మరి అన్నీ కూడా పూర్తి ఆధారాలతో సహా చూపిస్తున్నారు. మరి ఎందుకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయట్లేదు, తండ్రి భాస్కర్ రెడ్డి పాత్ర ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు విచారణకు పిలవట్లేదు, ఇన్ని రకాలుగా ఉంది. ఎంపీ మిథున్ రెడ్డి మరి ఈయన చూస్తే గతంలో ఎన్ని రకాలుగా అసలు కనీసం పక్క వ్యక్తికి రామ్మోహన్ నాయుడు గారికి కూర్చోయ్ అని అన్నాడు పార్లమెంటు స్థాయిలో. అంటే మర్యాద తెలియదు అసలు వీళ్ళకి, ఒక మంచితనం తెలియదు. మంచిగా మనం ఎలా జీవించాలి, మన జీవితానికి ఏంటి అర్థం, మనం ప్రజల ప్రతినిధులుగా ఉంటే ప్రజలకు ఏ విధంగా సర్వీస్ చేయాలనేది కూడా మర్చిపోయి వాళ్ళు ఎంతసేపటికి దాచుకో అన్నట్లుగా ఉంది. కాబట్టి వీళ్ళు ఇంత దారుణంగా వీళ్ళ ఆస్తులు ఈ విధంగా పెంచుకుంటూ పోయారు. జగన్మోహన్ రెడ్డి గారు పెంచుకుంటూ పోయాడు కదా, సంవత్సరానికి 250, సంవత్సరానికి 250, ఆ విధంగా వీళ్ళు కూడా ఆస్తుల్ని ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోయారు.
అంటే ప్రజల సొమ్ము ప్రజలకి ఏం చేయకుండా రాష్ట్రానికి అభివృద్ధి లేకుండా వాళ్ళు పెంచుకుంటూ పోయారన్నారు అనేదే వార్త. ఇప్పుడు ప్రజల నుంచి కూడా అదే వస్తుంది. ఇప్పుడు వాళ్ళని ఏమి చేయమని పంపించారు? అభివృద్ధి చేయండి అని చెప్పారు. వీళ్ళ ఆస్తులు వృద్ధి చేసుకున్నారు. అభివృద్ధి లేదు ఇక్కడ. రాష్ట్రంలో అభివృద్ధి లేదు. వీళ్ళ ఆస్తులు మాత్రం వృద్ధి చేసుకున్నారు. మరి ఈ రోజున ఆ వృద్ధి రేటు చూస్తుంటే ఒక్కొక్కరిదేమో 474, ఒకరిదేమో 550%. ఈ విధంగా వృద్ధి చేశారు పాపం. జగన్మోహన్ రెడ్డి చాలా కష్టపడ్డాడు. అయితే అది ప్రజల అభివృద్ధి కాదు, రాష్ట్ర అభివృద్ధి కాదు. రాష్ట్ర ఏదైతే ఈ పిల్లల భవిష్యత్తుకు అంతకంటే అభివృద్ధి లేదు. వృద్ధి మాత్రం వీళ్ళ ఆస్తుల్లో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ఇంకొకరా మరి ఇన్ని విధాలుగా వీళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటంలో కీలక పాత్ర పోషించారు అనేది క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. ఎంత దోచుకున్నారు అనేది. అవును. మరి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అన్ని మేము నింపాము అని అంటున్నారు మేడం. ఏంటి నింపింది ఇవేనా? ఖచ్చితంగా ఆయన అంటున్నాడు, మేము ఆ ప్రాజెక్టులు నింపాం, ఈ ప్రాజెక్టులు నింపాం అంటే, బాబాయ్ నింపలేదు. మీ పార్టీకి సంబంధించిన వ్యక్తుల జేబులు నింపారు. వాళ్ళ ఇక్కడ ఖజానా ఖాళీ చేశారు, రాష్ట్ర ఖజానాని. అక్కడ మీరు ఏ ప్రాజెక్టులు చేశాడు? 4 ట్యాంకర్లు నీళ్లు తీసుకొచ్చాడు, 2 సెట్టింగ్ గేట్లు పెట్టాడు, జలహారతి ఇచ్చేశాడు, ఆ ట్యాంకర్లతో నీళ్లు పోసాడు. ఆ రైతులు ఎంతో ఆనందంతో మా వాటర్ వస్తున్నాయి కావాలని అక్కడికి వచ్చేస్తే అక్కడ వాటర్ లేవు. ఏంటంటే గేట్లు కూడా పట్టుకెళ్ళిపోతున్నారు. అద్దెకు తీసుకొచ్చారంటే ఇంతకీ అదంతా ఒక సినిమా సెట్టింగు. ఈయన పరిపాలనే సెట్టింగ్ అంటే దాంట్లో ఎన్ని రకాల సెట్టింగులు వేసాడో చూసుకోవాలి. మరి ఈ విధంగా సెట్టింగ్ వేసి ఎక్కడికక్కడే నీళ్లు. నిన్న ఒక వీడియో చూశాను. రోజా నిన్న ఓతగా అరిచేస్తుంది, రాయలసీమకి ద్రోహులు, రాయలసీమ ద్రోహులు అని చెప్పేసి. దానికి కింద ఎవరో కొలాక్ చేశారు ఒక వీడియో, హరీష్ రావు గారిది. హరీష్ రావు గారు చెప్తున్నారు, అరే ఆ ప్రాజెక్టు 2023లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వాటర్ ఆఫ్ చేసేసాడని. ఆ విషయం వాళ్ళు తెలుసుకోవాలి. ఎవరున్నప్పుడు అక్కడ నీళ్ళు ఇచ్చారు, ఎవరున్నప్పుడు ఆ నీళ్లు లేకుండా చేశారు. ఈ రోజున చూసాం హంద్రినీవా జలాలు ఎవరు తీసుకొచ్చారు? నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజున ఈయన అన్ని టీఎంసీలు, ఇప్పుడు ఆయనకి టీఎంసీలకి లీటర్లకు కూడా తేడా తెలియదు, 2 ఒకటే. కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ అంటాడు. అట్లనే టీఎంసీలు, లీటర్లు, డయాఫ్రమ్ వాలు, ఇంకా రకరకాలు చాలా ఉన్నాయి ఇవన్నీ. మరి దేనికి ఎంత ఆ క్యూసెక్ల వాటర్ అని కానీ, టీఎంసీలు కానీ, లీటర్లు కానీ ఇవన్నీ ఏ విధంగా కొలుస్తారు ఏంటి అనేది మనం చెప్పాడు కదా, అరటిపళ్ళు కేజీ ఎంత అని చెప్పేసి. మరి అలా ఉండిద్ది జగన్మోహన్ రెడ్డి గారి లెక్కలు. ఆయన రైతు ద్రోహి, ఒక రాయలసీమ ద్రోహే కాదు, రైతు ద్రోహి, రాయలసీమ ద్రోహి, రాష్ట్ర ద్రోహి. అది ఫస్ట్ వాళ్ళు చెప్పుకోవాలి ఆ మాట. నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని అనేటప్పుడు మీరేం చేశారో ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి, ఈ రోజున విషయం ఏంటంటే తిరుమల తిరుపతిలో జరిగిన కొన్ని కార్యక్రమాలు, ఇక్కడ అవినాష్ రెడ్డి, ఈ మిథున్ రెడ్డికి సంబంధించిన ఆస్తుల విషయాలు, ఇవి బయటకు రాకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి. తెలివితేటలు బాగా ఉన్నాయి, ఇట్లాంటి చావు తెలివితేటలు. కాబట్టి ఈ అతి తెలివితేటలు హనుమంతుని ముందు కుప్పిగంతులు అన్నట్లుగా వీళ్ళు ప్రజల ముందు ఎన్ని రకాల కుప్పిగంతులు వేసినా ప్రజలు చేస్తానే ఉంటారు. నిన్నటి నుంచి మరి విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడు ఆ మందు బాటిల్ తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా వేశారు. ఎంత నీచానికి దిగజారుతారు. ఇంత అంటే ఇంత బ్రతుకు ఇంటేనక చచ్చినట్టు మీరు ఇంత బ్రతుకు మేము అది చేస్తాం, ఇది చేస్తాము, మేము అబ్బో రాష్ట్రం కోసం పనిచేస్తున్నామని చెప్పుకొని ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారా? ఎంత చీప్గా ఉంది. దొరికిపోయారు దొంగలు. వారు చూస్తే సాక్షి ఛానల్ ఎడిటర్ అంట, ఆయన దొరికిపోయాడు. ఇంకో అతను చూస్తేనేమో ఈ భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడు అంట. మరి వీళ్ళు చేసే ఈ చావు తెలివితేటలు, వీళ్ళ వ్యవహారం మళ్ళీ గతంలో కూడా చూసాం. అక్కడ ఏదో విగ్రహం ఉంది, ఆ విగ్రహాన్ని వెంకటేశ్వర స్వామి విగ్రహం అని చెప్పేసి ఒక ప్రాపకాండ. ఇట్లా ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటున్నారు, దొరికిపోతున్నారు. ఇట్లాంటి వ్యక్తులు ఏదైతే వీళ్ళందరూ కూడా ఈ కొట్టేసే దాంట్లో, ఆ కొట్టేసింది వేరే వాళ్ళ మీదకి నెట్టేసే దాంట్లో వీళ్ళు మాత్రం నెంబర్ 1గా షో చేయటంలో ముందుంటారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇంకాసేపట్లో ప్రెస్ మీట్ అయిపోతే ఖచ్చితంగా దాంట్లో మంచి ఆణిముత్యాలు వస్తాయి. దాని గురించి కూడా మాట్లాడుకోవచ్చు. రెడ్డివి, అవినాష్ రెడ్డివి ఇద్దరి ఆస్తులు ఇప్పుడు జప్తు చేసే అవకాశం ఉందంటారు. ఎక్కడెక్కడ ఆరాధిసే అవకాశం ఉందంటారమ్మా? అంటే జప్తు చేయటం అంటే ఈ రోజున కేవలం ఈ భారతదేశంలో ఉన్న ఎంపీలందరూ కూడా 10 సంవత్సరాల్లో ఎంత ఆస్తులు పెరిగినాయి అనే దాని మీద జరిగింది. రామ్మోహన్ నాయుడు గారిది కేవలం 177% ఉన్నాయి. దీంట్లో ఇంకొకరిది కూడా రాశారు, అసదుద్దీన్ ఓవైసీ అని చెప్పేసి, అతను కూడా 488% అని చెప్పి రాసుకొచ్చారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే విషయం, వీళ్ళ ఆస్తులు కేవలం ఎంత పెంచుకున్నారు అనేది ఇక్కడ ఉంది. కాకపోతే వీళ్ళు చేసిన అవినీతులు ఏమున్నాయి గతంలో, వీళ్ళ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, మరి అలాంటి విషయాలు ఖచ్చితంగా జప్తు చేస్తారు. ఆస్తులు చేయాలి, ఆస్తులు అటాచ్ చేస్తేనే కొంచెం కాకపోతే కొంచెం అన్నా
చేసింది తప్పు, శిక్ష అనుభవించారు అనేది వాళ్ళకి తెలియాలి. డబ్బు ఉందని చెప్పేసి, లేకపోతే పదవి ఉందని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రజల సొమ్మును దోచుకోవటం, ప్రజలకి ఇబ్బంది కలిగే విధంగా వీళ్ళు ఆ పరిపాలన కొనసాగించడం అనేది మాత్రం వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి. ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ఇలాంటి పనులు చేయటానికి, ఇదిగో రేపు మేము ఈ పని చేసామంటే ఖచ్చితంగా ఆస్తులు అయితే గల్లంతవుతాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజాప్రతినిధులుగా మన కార్యక్రమాలని, మన కర్తవ్యాన్ని నిర్వహించాలి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ.